ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, మరి ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము. ఒక హస్బెండ్ ఒక సజెషన్ అడిగాడు. మా ఆవిడ ఒక వేరే అతనితో కాంటాక్ట్ లో ఉందండి, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది, అది నాకు తెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో నాకు అర్థమైపోతుంది, నేను అడగలేకపోతున్నాను, నేను ఏం చేయాలి అని చెప్పేసి సజెషన్ అడుగుతున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే అతనికి ఇంకా డౌట్ బాగా పెరిగిపోయింది, డైరెక్ట్గా అడగలేడు, అడిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. సో నేను ఏం చేశానంటే ఒక మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంట్లో సీసీ కెమెరా పెట్టేసి నేను వెళ్ళిపోయానండి. తర్వాత నేను చూశాను ఇది విషయం అని చెప్పేసి అతను అడుగుతున్నాడు సజెషన్, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఇది అని అంటున్నాడు. అంటే మీరు చెప్పే సలహా ఏముంటుంది? ఇవి ఇల్లీగల్ అఫైర్స్ అన్ని ఇలాగే ఉంటున్నాయి. ఇప్పుడు భార్య మీద నిఘా పెట్టాడు, తెలుసుకుని ఏం చేస్తాడు అతను అంటే, ఇదే నేను ఇందాక కూడా చెప్పింది, భార్యని ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎవరన్నా ఒకళ్ళు బాగా కమిట్ అయిపోయారు అనుకుందాం, భార్య కానీ భర్త కానీ, ఆమె లేనిదే నేను ఉండలేను, చాలా ఇష్టపడుతున్నాం, ఎంతో ప్రేమిస్తున్నాం అని అన్నప్పుడు ఇలాంటి భావాలకి గురవుతారు. లేకపోతే బయట ఎన్నో జరుగుతున్నాయి, మనలాంటి వాళ్ళు ఎంతో సలహాలు ఇస్తున్నాం, మీకు ఏదైనా తేడా వస్తే వదిలేయండి అని చెప్తున్నాం, కానీ ఇతను ఇంత బాధపడుతున్నాడు అంటే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాడు. ప్రేమించినప్పుడు నమ్మక ద్రోహం కదా అది, దానికి బయట పడలేక ఇలా ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడో పోగొట్టుకున్నామండి, ఎంత వెతికినా దొరకలేదు, ఏం చేస్తాం, దాన్ని ఏం చేయగలం, పోయింది అని వెతికినంత వరకు వెతుకుతాము, పోయిందిలే ఇంకేం చేస్తాం, తప్పదు, నాకు ఎంతో ఇష్టమైన వస్తువు, దాని రంగు ఎంతో బాగుంటుంది, ఆ వస్తువు వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంది, అయ్యో మళ్ళీ దొరకదు అలాంటి పీసు, ఎప్పుడో కొనుక్కున్నాను, ఇలాంటి భావాలకి గురవుతూ ఉంటాం. ఒక వస్తువు, మంచి వస్తువు పోయింది అని అంటే, కానీ ఆ వస్తువుని తిరిగి తీసుకుని మనం మళ్ళీ దాన్ని పెట్టుకోలేము, అది అవ్వని పని. పోతే ఎవరో ఇంకోళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, అది ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలుసు. కాబట్టి అలాగే ఒక వ్యక్తి, అలాంటిది మనసున్న ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని అతనితోనే ఇష్టంగా మూవ్ అవుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలని ఎన్ని లక్షల సార్లు అనుకున్నా చేయగలిగింది ఎక్కడ ఏమీ ఉండదు. అది ఏదో ముందే ఉండాలి. అంటే ఒకటి, ఇక్కడ భర్తలో ఏ లోపం లేకపోయినా, ప్రేమలో కానీ ఇంకోటి కానీ లేకపోయినా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతుంటున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇంకా కొంతమంది అంటారు కదా మేడం, ఇప్పుడు నీ చేతకాంతనం వల్లే ఆడది అలా తయారైందని చెప్పేసి కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఇప్పుడు మొగుడు సరిగ్గా ఉంటే పెళ్ళాం ఎందుకు అలా తయారవుతుంది అనే మాటలు కూడా మనం వింటున్నాం. అన్ని సందర్భాల్లో అందరి విషయంలో కాదు నవీన్ అది. ఎందుకంటే నా స్వీయ అనుభవంలో నేను లైఫ్లో ఎన్నో కేసులు చూశాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడే నా పక్క ఇంట్లోనే మా ఇంట్లోకి వచ్చి మా ఫోనే మాట్లాడుతూ ఉండేది ఆవిడ. వయసు వచ్చి అప్పటికి 43 ఏజ్ అట్లా ఉండేది. భర్త కలీగ్ అనమాట అతనికి 32 ఏజ్ ఉంటుంది. అతను ఆఫీస్లో ఫ్రెండ్స్ అయితే అవ్వచ్చుగాక, ఒక ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు, అతనికి 47 దగ్గర అట్లా ఉంటాయి. అతనితో ఇతనికి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది ఆలోచించండి. వీళ్ళ ఇంటికి రావడం, అతనితో మాట్లాడటం, భార్యాభర్తలు రావడం, వీళ్ళతో మాట్లాడటం, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, డిన్నర్లు చేయటం, లంచ్లు చేయటం, ఇద్దరికీ కూడా అటు అతని భార్యకి ఈవిడ భర్తకి అనుమానాలు అనేవి ఉండేవి. కానీ అతను బయటకు వస్తే వాళ్ళ భార్యకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఇతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతను ఇక్కడికి వచ్చేవాడు. రెగ్యులర్గా నేను చూస్తూ ఉండేదాన్ని. మా ఇంటికి వచ్చి ఫోన్ మా ఇంటికే వచ్చేది. సరే నేను ఫోన్ ఇచ్చేదాన్ని. ఇచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండేది రహస్యంగా, అయినా కూడా నేను కనిపెట్టేదాన్ని. అది నువ్వు ఎందుకు ఇట్లా, తప్పు కదా ఎందుకు అని అంటే, ఏమో అట్లా అయిపోయింది అని చెప్పొద్దు, మా ఆయనకి చెప్పొద్దు అనేది. అంటే చెప్పొద్దు అని అంటే, నువ్వు ఇప్పుడు అతను చాలా అందగాడు, అంటే న్యాచురల్గానే నార్త్లో చాలా మంచి కలరు, మంచి హైటు వెయిటు అందంగా ఉంటారు. మరి ఎందుకు భర్త మంచిగా సంపాదిస్తున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు, 8th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు, మరి అంతా బాగున్నప్పుడు నువ్వు ఎందుకు అలా వెళ్తున్నావు అని అంటే, ఇప్పుడు నేను మొన్న కూడా మీకు ఒక కేసు చెప్పాను, ఏమో అక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుందంట. ఆ బాగుండటం వల్ల వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. అంతేగాని భర్త మీద కోపము, అయిష్టత, నచ్చక ఇవేమీ కాదు అని చెప్తున్నారు. దానికి ఏం చెప్పాలి సమాధానం? మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కదా మేడం, ఇల్లీగల్ అఫైర్స్ అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం మనము. ఇటు వైఫే కానీ హస్బెండే కానీ, అంటే అంత మంచిగానే ఉంది, ఫ్యామిలీ బాగుంది, పోనీ స్ట్రెస్ అంటారా, లేదంటే తెలియకూడని ఏమైనా తెలిస్తే ఇలా వెళ్ళడం జరుగుతున్నాయంటే మీరు అన్నారు
కారణాలు ఏమి ఉండకపోయినా కూడా ఇలా డైవర్ట్ అవుతారని చెప్పి. ఎందుకు డైవర్ట్ అవుతారు అంటే అక్కడ రీజన్స్ ఏమి ఉండమంటారా? అట్రాక్ట్ అవుతున్నారు నవీన గారు, అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కడ అట్రాక్ట్ అవుతుందంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఈ కేసే తీసుకోండి, ఢిల్లీలో నేను చెప్పిన కేసు. ఇతను 47 క్రాస్ హస్బెండ్, డ్యూటీస్ ఉంటాయి. సో అతను అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇతను యంగ్ అయిన అతను ఈవిడికి కావాల్సిన ప్రతిసారి షాపింగ్ చేయాలి, షికారుకి వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి అతను తీసుకెళ్ళలేకపోవచ్చు. కానీ ఇతను వచ్చి ఎవరూ లేని సమయంలో ఒక యంగ్స్టర్స్ లాగా ఫీల్ అయిపోయి అతను బయటకు తీసుకెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఆ మాట కూడా చెప్పింది తను. షాపింగ్కి వెళ్తున్నప్పుడు కానీ బైక్ మీద అటు ఇటు కాలేసి కూర్చొని అతన్ని హగ్ చేసుకుని కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, యంగ్గా ఫీల్ అవుతాను నేను. అటువంటి స్వేచ్ఛ నాకు హస్బెండ్తో లేదు అంటే వీళ్ళు కూడా వెళ్తారు. వీళ్ళు వెళ్ళటం నేను ఎన్నోసార్లు చూశాను. అయినా కూడా ఒక యంగ్ కావాలి, యంగ్. మళ్ళీ తను చిన్న వయసు అమ్మాయి అయిపోవాలి. తను ఫిగర్ కూడా అలా మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేయడం అంటే ఒక్కళ్ళు సన్నగా ఉంటారు కదా, నార్త్ వాళ్ళు దాదాపుగా సన్నగా పలచగా అట్లా ఉంటారు. సో వయసు అంతగా తెలీదు. సో ఆ విధంగా ఈ అమ్మాయి యంగ్ ఫీల్ అవుతూ అతను ఒక యంగ్ మ్యాన్ కావాలని కోరిక కలిగినప్పుడు అతను కూడా ఈ అమ్మాయి యంగ్గా కనిపిస్తుంది కాబట్టి అలా ఇద్దరు అట్రాక్ట్ అయ్యారు ఆ పర్టికులర్ కేసులో. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయిన ప్రతి ఇద్దరి మధ్యన కూడా ఇలాంటివేవో ఉంటాయి. ఉండటం వల్ల వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది బుద్ధి అనేది సక్రమంగా పనిచేస్తే వీళ్ళు ఆ పని చెయ్యరు. అదేంటి, వయసు అనేది ఆ ఇయర్కి పెరుగుతూనే ఉంటుంది. ఎవరు ఆ 25 దగ్గర 30 దగ్గర ఆగిపోరు కదా, వయసు అలా పెరుగుతూనే చూసినప్పుడు ఇలా చూస్తే 10 ఏళ్ళు గడిచిపోతాయి. మరి అలాంటప్పుడు వయసు ఎక్కడ మీకు నిలబడుతుంది? దానికోసం ఆ కోరికలు ఎందుకు? ఒక యంగ్స్టర్స్ లాగా బండెక్కి అలా ఆకాశంలో గులాబీ మూవీలో వెళ్ళారు కదా విహరించడం, అలా వెళ్ళాలని కోరికలు ఎందుకు చెప్పండి? అలా ఉంటే నీ హస్బెండ్తో వెళ్ళు, అతను డ్రైవ్ చేస్తాడు కదా, అతను తీసుకెళ్తాడు కదా, అతను పెద్దవాడయ్యాడు, నువ్వు పెద్దదాని, ఇద్దరు కూడా యంగ్ ఫీల్ అవుతూ వెళ్ళండి. మీకు కొత్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా మేడం, మరి ఇప్పుడు సిసి కెమెరా పెట్టాడు కదా, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలన్నా, లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బుద్ధి చెప్పి సంసారాన్ని చక్కదిద్దుకోవాలా? ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే అమాయకత్వం. ఇప్పుడు అతను మరి ఏం చేయాలి? అమాయకత్వం తోటి ఏదో పట్టేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు తిరగబడతారు, తెగిస్తారు. లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారా, ఆ తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా డివోర్స్ తీసేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చేస్తారు. అయితే ఎటు తిరిగి ఏడ్ చేసేందాక నేను ఫస్టే చెప్పేస్తాను సొల్యూషన్ ఏంటనంటే, ఒక వస్తువు పోయిన తర్వాత అది మనకి దొరకలేదు అని అంటే అది ఇంకా దొరకలేదు అంతే. దొరకని దానికోసం మనం ఒకటే బెంగ పెట్టేసుకుని దిగులు పెడితే అనవసరం, పోయిన వస్తువు. అలాగే ఈ మనిషి అనేది కూడా నాకు కాకుండా పోయింది, నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. నువ్వు ఎంత బలవంతంగా ప్రేమగా ఏదన్నా ఆశ చూపించి తీసుకొచ్చిన ఆస్తి రాసిస్తానన్నా కూడా ఆమె టెంపరీగా మళ్ళీ వెనక్కి వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది. నువ్వు ఆస్తి రాసిస్తానని చెప్పావు అనుకో పొరపాటున, సరే అని చెప్పి వచ్చి ఉండి కొద్ది రోజులు ఆస్తి రాయించుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు. అది టెంపరీ నిర్ణయం అన్నమాట. అసలు అక్కడ నీకు పరిస్థితులు ఆ మనిషి నీకు నచ్చనప్పుడు నువ్వు అక్కడ ఉండాలని అనుకోవు, ఎప్పటికైనా వెళ్ళిపోతావు. అలాంటి మనిషి కోసం ఇతను సీసీ కెమెరాలు పెట్టి పట్టించి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళకి చూపించి వీళ్ళకి చూపించి ఎంత చేసినా కూడా ఇంకా అల్లరవడం తప్పితే ఇంకేముండదు. నన్ను అడిగితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది కూడా వెళ్ళిపోయింది, నీకు కాకుండా పోయింది, వదిలేసే, నీ లైఫ్ నువ్వు జీవించు. చచ్చిపోవడాలు చంపేయడాలు ఎందుకు? ఒక వస్తువు ఎక్స్పైర్ అయింది, దాన్ని బయట పారేస్తాం. ఇది కూడా అంతే, ఎక్స్పైర్ అయింది అనుకుని పడేయండి, వదిలేయండి. పడేయటం అంటే వదిలేయండి, పంపించేయండి. మీ లైఫ్ మీరు జీవించండి. మీ లైఫ్ మీకుంది, మీ ఫ్యామిలీ మీకుంది, మీ పేరెంట్స్, మీ పిల్లలు, మీకు పుట్టిన పిల్లలు కూడా ఉంటారు కదా, దీన్ని చూసుకోండి. అనవసరంగా ఆమె కోసం మీరు ఎందుకు ఇలా అవ్వాలి? అదే హస్బెండ్ చేసినా సరే భార్య ఇలాగే చేయాలి. తన లైఫ్ తను చూసుకోవాలి. లేని దానికోసం పోయిన దానికోసం బాధపడి దిగులు పడి మంచాలు ఎక్కి రోగాలు తెచ్చుకొని ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు అన్ని మారిపోయినాయి అని చెప్పుకుంటున్నారు. ఇది కూడా అందులో ఎందుకు ఉందనే అనుకోవాలి, ఇది కూడా అందులో భాగమే. ఇది కూడా అంతే, అన్నీ మారిపోయాయి, ఇది కూడా మారిపోయింది. మనం టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి అనుకుని భార్య అయినా భర్త అయినా సరే వెళ్ళిపోయినా ఇంక చేసేది ఏం లేదు. ప్రయత్నించండి. కుదరలేదు అంటే బాధపడకండి. నేను చెప్పేది ఇది, బాధపడకండి. మీ లైఫ్ మీకు ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ జాబులు చేస్తున్నారు. ఇప్పుడు మా జనరేషన్లో అందరూ జాబ్స్ చేయలేదు, వాళ్ళకి నేను చెప్పలేను ఈ సలహా, వాళ్ళకి వేరే. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాధపడకండి, మీ లైఫ్ మీకు ఉంది, హ్యాపీగా జీవించండి. రోగం వస్తే
మనం ఏం చేస్తున్నాం, మందు వేసుకుంటూనే మన పని మనం చేసుకుంటామా లేదా? రోగం వచ్చిందని చెప్పి మంచం ఎక్కి కూర్చుని ఏడుస్తూ కూర్చుంటామా? జాబ్కి వెళ్ళటం మానేస్తామా? కాదు కదా, జాబ్కి వెళ్తూనే ఉంటాం. అలాగే మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, మీ లైఫ్ మీరు సక్రమంగా దిద్దుకొని ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ.